పేదవాడికి ఆరోగ్య భరోసా ఏది అంటే ఏపీలో ఆరోగ్యశ్రీ, ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ. కానీ అలాంటి వైద్య సేవ కార్డు హాస్పిటల్‌కి తీసుకెళ్తే సేవ చేస్తారు, వైద్యం అందిస్తారు. కాస్ట్‌లీ ఉన్నటువంటి వైద్యాన్ని కూడా తప్పనిసరిగా ఫ్రీగానే చేస్తారు ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ అనారోగ్యంతో క్యాన్సర్ సో క్యాన్సర్ సోకిందనేటువంటి దీనిపైన బెస్త శ్రీనివాసులు అనే ఒక పేషెంటు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి, వైద్య సేవలు తీసుకోవడానికి స్థానికంగా అంటే కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఒమేగా హాస్పిటల్‌కి వెళ్ళాడు. అంతకుముందు కిమ్స్ హాస్పిటల్‌లో వైద్యం తీసుకున్నాడు. ఆ తర్వాత మరిన్ని హాస్పిటల్స్ తిరిగేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఎక్కడికెళ్ళినా ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించిన ఆ పేషెంట్ డీటెయిల్స్ కొడితే మాత్రం అక్కడ చూపిస్తుంది తాను డెత్ అనేటువంటిది లైన్ చూపిస్తుంది. మరణించాడనేటువంటి ఆహ్, డైలాగ్ బాక్స్ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కాస్ట్‌లీగా ఉన్నటువంటి వైద్యము, క్యాన్సర్‌తో బాధపడుతున్నటువంటి ఆ కుటుంబానికి వైద్య సేవలు అందాయా లేదా అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి ఆ కుటుంబ సభ్యులున్నారు. చెప్పండమ్మా ఎప్పుడు ఈయనకు క్యాన్సర్ కన్ఫర్మ్ అయింది? ఎన్నేళ్ల నుంచి ఈ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు? 2 ఏళ్ళు అయింది సార్ క్యాన్సర్ వచ్చి. హ్మ్. స్టార్టింగ్ పండు నొప్పేనొచ్చింది. మేము ఇక్కడ డోన్‌కెళ్ళాము. డోన్‌లో చూపిస్తే డాక్టర్ "అమ్మ ఇది క్యాన్సర్ ఉన్నట్లా ఉంది. మీరు ఒమేగా హాస్పిటల్‌కెళ్ళండి" అని అక్కడికి అడ్రెస్ వాళ్ళే ఇచ్చారు సార్. డోన్ వాళ్ళు. అక్కడ ఎళ్ళిన తర్వాత "ఇది క్యాన్సర్ అమ్మా. 4 రోజులకు రిపోర్ట్ వచ్చిన తర్వాత క్యాన్సర్ అమ్మా. ఇది చాలా సీరియస్ 4 స్టేజ్‌లో ఉంది" అని చెప్పారు. సరే ట్రీట్మెంట్ ఇట్లా ఉంటది అని చెప్పేస్తే మేము మళ్ళీ అక్కడ హైదరాబాద్‌కెళ్ళాం. అక్కడ చూపిచ్చాము. అక్కడ సర్జరీ చేసిన తర్వాత ఒక సంవత్సరం బాగున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఒమేగాకి పోండి అమ్మ. అక్కడ తీసుకోండి ఆరోగ్యశ్రీ కింద మీరు పెట్టుకోలేరు కదా! అమౌంట్ లేదు కదా! మీ వద్ద అని మళ్ళా ఒమేగాకి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు గానీ, మళ్ళీ రెండోసారి క్యాన్సర్ వచ్చేసరికి మళ్ళీ అక్కడ ఒమేగాకెళ్ళాం. హ్మ్. ట్రీట్మెంటు ఒక్కసారి అమౌంట్ పరంగానే పోయినాము. రెండోసారికి పెట్టండి సార్ మాకక్కడ అమౌంట్ లేదు ఇట్లా అని చెప్తే, లేదులేమ్మా పెడతాము ఆరోగ్యశ్రీ కిందకి ఎళ్ళమ్మా అని సార్ చెప్పాడు. అమౌంట్ లేదు సార్ అంటే, "నువ్వు బాధపడద్దమ్మా అక్కడికెళ్ళు. ఆరోగ్యశ్రీ కింద అప్లై చేసుకోపొమ్మా" అని చెప్పాడు సారేమో. హ్మ్. అక్కడికి ఆరోగ్యశ్రీకెళ్తే, లేదమ్మా తను లేడన్నాడు. లేడంటే లేడండి ఎక్కడికి చెప్పారు సార్ మీరు? ఏమని లేడంటే ఏది అర్థం మాకు చెప్పాలని నేనడిగాను. హ్మ్. లేడమ్మా అతను లేడని పెట్టాడు అంతవరకే అంటే, కొన్ని చోట్ల చూపించుంటే లేదమ్మా అది డెడ్ అని పెట్టారు. ఆ డెడ్ అంటే కూడా నాకు తెలియదు గదా! నాకు చదువు లేదు తెలీదు. హ్మ్. కొన్ని హాస్పిటల్ అక్కడికే తిరిగేసేసరికి లేదమ్మా ఫ్యామిలీ పరంగా ఆయన చనిపోయాడని పెట్టారు. ఇంకా ఇట్లా చనిపోయాడని చెప్తారు సరే అతను ట్రీట్మెంట్ అందట్లేదు గదా! వాళ్ళ వైఫ్ అని వాళ్ళ కూతురు, బాబు ఉంటే అక్కడ వాళ్ళతోని ట్రీట్మెంట్ నడిపియండమ్మా అని చెప్పారు. నేను ఆ విషయం అక్కడ సార్ వాళ్ళకి చెప్పాను. ఒమేగా హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ వాళ్ళకి చెప్పాను. సార్ ఇట్లా చెయ్యండి తాగలేకపోయినా, తినలేకపోతున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. మేము చూడలేకున్నాం ఇంట్లో అని చెప్పేసి నేను తొలకపోయి సార్ వాళ్ళకి చెప్పి బాధపడాను. హ్మ్. లేదమ్మా ట్రీట్మెంట్ చేస్తాము ఇప్పుడైతే ఇంక కాలేదు టైం పడతది. నీకు 4 నెలలు, వారం పడుతుంది. ఇప్పుడు రేషన్ కార్డ్ మీద, ఆధార్ కార్డ్ మీద పెడతా నీకు ట్రీట్మెంట్ చేపిస్తానమ్మా అని అలాగా చేశారు. అంటే రేషన్ కార్డ్ మీద, ఆధార్ కార్డ్ మీద ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చారు? అంటే ఒమేగా వాళ్ళు ఇచ్చారా? ఒమేగా వాళ్ళిచ్చారు. లేకపోతే హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారా? లేదు ఒమేగా వాళ్ళే ఇచ్చారు. హ్మ్. ఆరోగ్యశ్రీ కింద ఆధార్ కార్డ్ మీద ఒమేగా వాళ్ళు ఇచ్చారు. హ్మ్. మే 6 తారీఖు అడ్మిట్ అయ్యాం. మే 10 తారీఖు డిశ్చార్జ్ అయ్యాం. హ్మ్. ఇంకా మళ్ళా 20 రోజులు ఆగి రండమ్మా హ్మ్. పేషెంట్ తీపియండి. అతను అది తగ్గిందా లేదా అని చెప్తామన్నారు. ఆ పేషెంట్ తీపిచ్చుకొచ్చినాం. సార్ అది కూడా పెట్టేకి నాకాడ అమౌంట్ లేదు సార్ అన్నా. హ్మ్. బ్లడ్ టెస్ట్ కూడా రాశారు. సార్ బ్లడ్ టెస్ట్ చేసాక నాకాడ అమౌంట్ లేదు సార్ ఏమని చెప్పాను. సరేలేమ్మా ఆరోగ్యశ్రీ కింద ఎళ్ళమ్మా ఆరోగ్యశ్రీ కింద టెస్టులు చేపియమ్మా అన్నారు సార్. హ్మ్. ఆరోగ్యశ్రీ కింద చేపిచ్చా సార్. బ్లడ్ టెస్ట్ ఏమో చేశారక్కడ హ్మ్. ఆరోగ్యశ్రీ కింద. ఇంకా పేషెంట్ ఏమో ఇక్కడ లేదమ్మా నువ్వు బయట అమౌంట్ పెట్టుకోవాలా అని చెప్పాడు సార్. అది తీపిచ్చుకొచ్చాను. తీపిచ్చుకొచ్చినాక అది ఎట్లా ఉంది? తగ్గిందా? ఎక్కిందా? అని మాకు చెప్పి అసలు ఏం తెలపరచలేదు. ఒక పనుంది ఇది. చాలా డబ్బు ఖర్చయితది. మీకైనా గ్యారంటీ ఇయ్యం. మళ్ళీ రాదనేది గ్యారంటీ ఇయ్యం. హ్మ్. సార్ నా వద్ద ఏం లేదు సార్. ఆరోగ్యశ్రీ కింద చేయండి సార్ అని చెప్పేసిన నేను. హ్మ్. వారం రోజులు అక్కడే ఉన్నాను. టైం తీసుకున్నాను. వాళ్ళు ఏం చెప్పలేదు. అంటే ఆరోగ్యశ్రీ కింద చెక్ చేసారా? వాళ్ళ ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ ఉందన్నారా? వాళ్ళేం చెక్ చేయలేదు సార్. మేము మళ్ళా అక్కడ ఎళ్ళాం. సార్ ఇట్లా ఆరోగ్యశ్రీ డెడ్ అని పెట్టారు సార్. అది ఓపెన్ చేయలేదు వాళ్ళు అని చెప్పాను సార్ నేను. అంటే ఎవరు డెడ్ అని పెట్టారు? ఆరోగ్యశ్రీకి సంబంధించిన దీంట్లో ఈయన లేడు అని జెప్పేసి ఆయన మరణించినట్లు ధృవీకరించినట్లు ఎవరు పెట్టారు ఆరోగ్యశ్రీలో? అది ఎవరు పెట్టారు సార్? ఒమేగా వాళ్ళే పెట్టారు సార్ అక్కడ. ఒమేగా హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ కార్డ్ తీసుకుంటారు కదా! హ్మ్. అక్కడ లోపల ఒక సార్ ఉన్నాడు. అతను సార్ ఇట్లా ఉంది అని చెప్తే ఆయన చెప్పాడు సార్. ఇది ఇట్లా ఉంది అమ్మా అని. అంటే ఆరోగ్యశ్రీ కింద మీకు వైద్యమే చేయలేదు. రేషన్ కార్డును తర్వాత ఆధార్ కార్డ్ తీసుకొని చేశామని వైద్యం చేశారని జెప్పి మీరే అవును జెప్తున్నారు. సార్. అప్పుడు ఆరోగ్యశ్రీకి, ఒమేగా హాస్పిటల్‌కి ఏం సంబంధం?
అవును సార్. ఇప్పుడు ఒమేగా అది ఆల్రెడీ బ్లడ్ టెస్ట్ చేశారు గదా! ఆరోగ్యశ్రీ కింద. హ్మ్. అది డెడ్ అని ఎట్లా వస్తుంది సార్ నేను అన్నాను. హ్మ్. రిపోర్ట్‌లలో చేస్తున్నారు గదా! అమౌంట్ సంవత్సరం నుంచి బ్లడ్ పరీక్షలు అవి చేస్తూనే ఉన్నారు గదా! మేము హ్మ్. 3 నెలలకోసారి, నెలకోసారి సార్ రామన్నాడు. హ్మ్. చెకప్‌కి వస్తూనే ఉన్నాం. హ్మ్. ఎంతసేపున్నా ఓపి తీసుకొని అక్కడ సార్ దగ్గర కలుస్తున్నాము. మెడిసిన్ రాస్తున్నాడు. టెస్టులేమో ఆరోగ్యశ్రీ కిందకెళ్తున్నా నేను. హ్మ్. అమౌంట్ లేదు సార్ నా వద్దంటే టెస్టులేమో ఆరోగ్యశ్రీ కిందకెళ్తున్నాను. ఆరోగ్యశ్రీ కింద టెస్టులు చేపించుకుంటే గూడా మీరు డెడ్ అని ఎట్లా పెట్టారు అని అడిగాను సార్ నేను. అంటే ఆరోగ్యశ్రీ కింద మీరు టెస్ట్‌లు చేయించుకుంటున్నారా? లేకపోతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు బేస్డ్‌గా చూపించినటువంటి వైద్యం ప్రకారం మీరు టెస్ట్‌లు చేయించుకుంటున్నారా? లేదు సార్ ఆరోగ్యశ్రీ కింద చేశారు సార్ నాకు. ఇన్ని రోజులు ఆరోగ్యశ్రీ కింద టెస్టులు చేశారు. హ్మ్. మొన్న మే 6 తారీఖే హ్మ్. రేషన్ కార్డు, ఆధార్ కార్డ్ మీద పెట్టారు. ఒక హ్మ్. కీమో పెట్టారు అంతే వాళ్ళు. హ్మ్. ఇప్పుడు 2 సైకిల్ కీమో ఇయ్యాలమ్మా అన్నారు. ఒక కీమో అమౌంట్ పరంగా చేపిచ్చాను. హ్మ్. మళ్ళీ కీమోకు డెడ్ అని వస్తుందమ్మా ఇతను లేడని చెప్పేసి చెప్పారు సార్. హ్మ్. రెండో కీమోకు చాలా ఇబ్బంది పడినా. హ్మ్. ఇంక అమౌంట్ పెట్టేకి కూడా నాకు స్తోమత లేదు సార్. రేషన్ కార్డు ద్వారా ఎన్ని రోజులు వైద్య సేవలు మీకు అందాయి అక్కడ ఒమేగా హాస్పిటల్‌లో? అవి పోయిన సంవత్సరం ఒక నెలంతా కీమో పెట్టాడు సార్. హ్మ్. కీమో రేడియేషన్ ఇచ్చారు సర్జరీ అయిన తర్వాత. హ్మ్. ఒక నెలంతా పెట్టారు. ఆరోగ్యశ్రీ కిందనే అందాయి సార్. హ్మ్. ఇప్పుడు మామూలుగా మధ్యాహ్నం అప్పుడు పోతుంటే కూడా బ్లడ్ టెస్ట్ కూడా ఆరోగ్యశ్రీ కిందే చేశారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు సంవత్సరం నుంచి ఆరోగ్యశ్రీ కిందనే చేస్తున్నారు. సంవత్సరం నుంచి ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారు. హ్మ్. రేషన్ కార్డ్ కింద ట్రీట్‌మెంట్ ఎన్ని రోజుల క్రితం స్టార్ట్ చేశారు? పోయిన నెలలో మే 6 తారీఖు స్టార్ట్ చేశారు సార్. పోయిన మీరు హాస్పిటల్‌లో ఎప్పుడు జాయిన్ అయినారు? అంటే మన గత ఏడాదా? అంతకంటే ముందా? లేకపోతే ఎన్ని రోజుల ముందు జాయిన్ అయ్యారు? మేము ఈ సంవత్సరం పోయిన సంవత్సరము డిసెంబర్‌లో అట్లా జనవరిలో స్టార్ట్ అయ్యాం సార్ అక్కడ. హ్మ్. మళ్ళీ ఈ సంవత్సరం ఫిబ్రవరి అట్లా ఎళ్ళినాం. హ్మ్. ఇంక అప్పటి నుంచి అంటే పోయిన ట్రీట్మెంట్. సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్యశ్రీ కిందనే మీకు ట్రీట్మెంట్ అందిందా? లేకపోతే రేషన్ కార్డు బేస్డ్‌గా ట్రీట్మెంట్ అందిందా? లేదు సార్. ఆరోగ్యశ్రీ కిందనే ట్రీట్మెంట్ అందింది. అంటే పోయిన ఏడాది మొత్తం మొత్తం. మీరు జాయిన్ అయిన రోజు నుంచి హ్మ్. మొన్నటి దాకా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కిందనే కిందే జాయిన్ అయింది. జాయిన్ అయ్యాం సార్. మరి రేషన్ కార్డ్ కింద ఎప్పుడు రేషన్ పెట్టారు? కార్డ్ కింద మొన్న కీమోకి సార్ మొన్న రెండోసారి. మొన్న అంటే ఇప్పుడు నిన్న మొన్న ఎప్పుడు ఆ! ఏ రోజు? ఏ ఏప్రిల్‌లో. నెలలో? ఏప్రిల్. ఏప్రిల్. మే 6 తారీఖు. అంటే పోయిన ఏడాది మే మేలోనా? ఈ ఈ ఏడాది సంవత్సరం. ఈ సంవత్సరం మేలో. మేలో. హ్మ్. అంటే సుమారుగా మీరు సంవత్సరంన్నర 18 నెలల నుంచి వైద్యం అక్కడ చేయించుకుంటున్నారు. తీసుకుంటూనే ఉంటాం సార్. ఆ! ఒక జే తి మామూలు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాం. హ్మ్. ఇప్పుడు ఒకటి మొన్న మే 6 తారీఖు ఇంగ అట్లా పెట్టారు సార్. హ్మ్. ఇంగ ఇది చేయలేదమ్మా ఇది ఓపెన్ కావడానికి టైం పడతది మీకి. హ్మ్. పేషెంట్‌కు ట్రీట్మెంట్ ఇయ్యమంటే, లేదు సార్ నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇట్లా చేయండి సార్ అంటే, హ్మ్. సరేలేమ్మా నువ్వు అంత బాధపడుతున్నావు గదా! మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ ఉంటే ఇవ్వండి. దాని పైన చేస్తామని చెప్పారు సార్. అంటే మీరు సంవత్సరంన్నర పైనుంచి వైద్యం తీసుకుంటున్నారు గదా! హ్మ్. గవర్నమెంట్ గూడా లక్షల రూపాయలు పెట్టి చేసే పరిస్థితి ఉందో, ఎంత కేటాయిస్తారో తెలియదు గదా! మరి అలాంటప్పుడు మళ్ళీ మీకు ఫ్రీ వైద్యం రావాలి అంటే, మీరే కావాలని, సరే డెత్ అని పెట్టండి సార్. మేము రేషన్ కార్డ్ కింద చేయించుకుంటామని చెప్పారని మేము చెప్పలేం సార్. ఆ మాట ఏం చెప్పలేదు సార్. హ్మ్. అవును సార్ ఆరోగ్యశ్రీ కింద ఎళ్ళాలంటే ఇప్పుడు అమౌంట్ అన్ని కాలేదు కదా! ఇంతసేపున్న బ్లడ్ టెస్ట్ వరకే. మనకి కీమాలు పెట్టలేదు. ఒక సర్జరీ చేయలేదు. ఆ హాస్పిటల్‌లో ఏమేమి చేపించుకోలేము. ఓన్లీ బ్లడ్ టెస్ట్ ఒక్కటి చేపించాం. హ్మ్. ఇంగా ఫస్ట్ సర్జరీ హైదరాబాద్‌లో చేపించాం. కీమాలు ఇప్పుడు ఈ రెండోసారి క్యాన్సర్ వచ్చిందాకనే హ్మ్. ఒక కీమా అమౌంట్ పెట్టి చేపించాను. హ్మ్. ఇంక నెక్స్ట్ కీమాకు ఇట్లా పెట్టారు. ఇప్పుడు ఇంతసేపున్న 2500, 2000, 250, 500 ఆ హ్మ్. బ్లడ్ టెస్ట్ అంతే. అంతే ఆ గవర్నమెంట్ లక్షలేం పోలేదు గదా! హ్మ్. అమౌంట్ అంతట అయింది ఆ పేషెంట్‌కనేది లేదు. హ్మ్. మాకు తెలిసింది అన్ని టార్గెట్. నేనేమన్నా పెద్ద అమౌంట్ సర్జరీకి ఇప్పుడు నేను పెట్టింది హ్మ్. మీకు సపోజ్ 35 లక్షలు చెప్తున్నా నేను. హ్మ్. నాకు 40 దాటింది. హ్మ్. ఏం చేసావు? పని చేసుకుంటాం, బతుకుతాం. ఏదో పిల్లలకి ఇంతో అంతో పెట్టుకున్నాం. పొలం అమ్మినాము. హ్మ్. ఉన్నేదాలు అమ్ముకున్నాం. హ్మ్. ఆ డబ్బు పెట్టుకున్నా నేను. అంటే 35,00,000 ఖర్చు పెట్టి మీరు వైద్యం చేశారంటున్నారు. అంతా మరి ఆరోగ్యశ్రీ కింద ఎన్ని లక్షలు మీకు ఈ వైద్యానికి వచ్చినాయనుకుంటున్నారు? అన్ని లక్షలు ఏం అయిండదు కదా సార్. హ్మ్. ఇప్పుడు ఓన్లీ బ్లడ్ టెస్ట్ ఒకటి వాళ్ళకి డాక్టరోళ్ళకి తెలిసిండాల. హ్మ్. ఎన్ని లక్షలైతుంది ఏం కథ అని. హ్మ్. ఒకవేళ సర్జరీ అట్లయితే మీరు చెప్పినా, వాళ్ళు చెప్పినా గాని, హ్మ్. అవుమ్మా సర్జరీ చేసినా ఇప్పుడు 4 లక్షలు అంటున్నారు గదా! హ్మ్. ఇంకా అట్లా వల్ల మీ అమౌంట్ అయిపోయింది ఆరోగ్యశ్రీ అని మాకు చెప్పమని సార్ వాళ్ళు. హ్మ్. అట్లా ఏం చేయలేదు గదా వాళ్ళు. ఇంతసేపున బ్లడ్ టెస్ట్ వరకే. ఇంక హ్మ్. బయటి టెస్ట్‌లు 20,000, 30,000 అవి నేనే పెట్టుకుంటున్నాను. హ్మ్. అంటే ఆరోగ్యశ్రీ కింద ఉన్న బయట చేయించే టెస్ట్‌లకి మీరే మరి డబ్బు పెట్టుకున్నారా? మేమే డబ్బు పెట్టుకున్నాం సార్. ఆ పేషెంట్ తీపియాలంటే 20,000 అయితుంది. ఆ! ఏప్రిల్‌లో తీపిచ్చాను. హ్మ్. ఏప్రిల్‌లో తీపిచ్చిన మళ్ళా మే లాస్ట్‌లో మళ్ళీ తీపియండమ్మా అంటే మళ్ళా తీపిచ్చారు.
2 సార్లకు 40,000 పెట్టుకున్నా నేనే. అంటే ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు మీరు బయట ఒక్క రూపాయి కూడా పెట్టకూడదు కదా గవర్నమెంట్ అంటుంది నేను కదా, అదే మరి ఎందుకు అన్నాను. పెట్టారు మీరు? నేను ఆ మాట అడిగా సార్. అంటే ఇక్కడ లేదమ్మా ఈ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ కింద ఇది వర్తించదు. లేదు ఇక్కడ చేసేది మీరు ఎంతసేపైనా బయట చేపించుకోవాలా ఉమ్. అని చెప్పారు సార్. మరి ఆరోగ్యశ్రీ కింద ఎందుకు జాయిన్ చేసుకున్నారు అని ఎందుకు అడగలేదు మీరు? అవును. మీకు చేస్తున్నామమ్మా ట్రీట్‌మెంట్ కీమోలు పెడతాం కదా! ఉమ్. బ్లడ్ టెస్ట్ అవి చేస్తున్నాం కదా! అంటే అవును సార్ మీరు సర్జరీ ఏం చేయలేదు కదా! సింపుల్‌గా ఊకే బ్లడ్ టెస్ట్ ఒకటి చేస్తున్నాం కదా సార్. ఇప్పుడు కూడా ఈ కీమో పెట్టండి. నా వద్దయితే అమౌంట్ లేదు సార్ అని చెప్పాను సార్. ఉమ్. ఫస్ట్ కీమో అయితే ఆరోగ్యశ్రీ కిందకెళ్తే అమ్మా ఇవి మెడిసిన్ మంచిగుండవు. అతను సెట్ కావు. మీరు అమౌంట్ పరంగా వెళ్ళాలని చెప్పారు సార్ వాళ్ళు. అంటే కేవలం ఇప్పుడు లక్షలు పోగొట్టుకున్నారు. ఒకవైపు మీ భర్త పరిస్థితి చాలా విషమంగా ఉంది. బా బా ఆరోగ్యం బాగుపడే పరిస్థితి కనిపించాయి. ఈ బాధలో కావాలని ఒమేగా హాస్పిటల్ మీద మీరు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారా? వాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా ఇయ్యట్లేదు. ఏదన్నా వాడైతే ఇట్లా ఈ మాట కూడా అన్నాను. హ్మ్. ఏదన్నా మా వానికి జరిగిందంటే ఇప్పుడు చనిపోయారని మీరు పెట్టారు. హ్మ్. అలాగే జరిగిందంటే మీ కథనే వేరే ఉంటదని చెప్పేసొచ్చిన నేను. అంటే మీరు కావాలని వాళ్ళ మీద బురద జల్లాలని మాట్లాడుతున్నారా ఇప్పుడు అబద్ధాలంటే? అబద్ధాలేం మాట్లాడను సార్. మా వానికి చేసిన ట్రీట్మెంట్ అది. నేను చూస్తున్నాను అక్కడ. హ్మ్. ఎంత బాధపడినానో నాకు తెలుసాలది. హ్మ్. ఆ ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తున్నారు? ఏం కథ? అతనికి పట్టించుకోవడం లేక, ఇంట్లో తాగలేక, తినలేక, ఇంట్లో ఉండలేక, బయట ఉండలేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇవన్నీ చూడలేకే మీరు ప్రైవేట్ హాస్పిటల్స్‌ని భయపెడిస్తున్నారా కావాలని? అట్లేం లేదు సార్ భయపిచ్చేది. హ్మ్. నేను బాధపడుతున్నా. ఇతరులకు బాధ పెట్టకూడదు. ట్రీట్మెంట్ బాగా ఇయ్యాలా. హ్మ్. పేషెంట్లు బాగుండాలా. హ్మ్. ఇప్పుడు నా కుటుంబం ఎంత బాధపడుతుంది. హ్మ్. అట్లాగా వేరే వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుంది. డబ్బు పరంగా చూస్తున్నారక్కడ. డబ్బు పరంగా కాదు. ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ ఎంత ఉందో అంత వరకు సాయం చెయ్యాలా. చాలా బీద వాళ్ళున్నారు గదా! హ్మ్. ఇప్పుడు నేనే ఎంత బీద పడితే ఎంత ఇబ్బంది పడుతున్నాను. పిల్లలో చోట, తల్లి చోట, తండ్రి చోట ఉండం మేము. అంటే ఆరోగ్యశ్రీ కింద చేసిన ఇప్పుడు మీరు బయట బ్లడ్ టెస్టులు చేయించుకున్నారు కదా! బాగా ఖర్చు అయిపోయి మొత్తం బయట డబ్బులు పెట్టి చేయించుకున్నారా? ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ చేశారా? లేదు సార్ అన్ని డబ్బులు పెట్టి చేపించాం సార్ అప్పుడు మేము. హ్మ్. అన్ని టెస్టులు అన్ని ఆరోగ్యశ్రీ కింద ఏం చేయలేదు వాళ్ళు. ఇప్పుడు అంటే ఓన్లీ ఒమేగాలో ఒక్కటే బ్లడ్ టెస్ట్ ఒక్కటి చేశారు. హ్మ్. అంతకుముందు పేషెంట్ మళ్ళీ ఐసీయూలోకెళ్ళినప్పుడు హ్మ్. అలాంటి వల్ల చాలా ఖర్చయింది. అంటే అప్పుడు ఆరోగ్యశ్రీ కింద పేషెంట్ ఉన్నాడా? లేకపోతే డబ్బు కింద మీరు చేయిస్తున్నారా? అప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఉన్నాడు పేషెంట్. హ్మ్. స్టార్టింగ్‌లో ఇక్కడ మాకు డోన్‌లో పంటి నొప్పి వచ్చిన తర్వాత ఒమేగాకి రాసిన తర్వాత అక్కడ గూడా అన్నారు సార్ ఆరోగ్యశ్రీ కిందకి వెళ్తా సార్ నేనని. ఆరోగ్యశ్రీ కింద కాదమ్మా వీళ్ళ డబ్బుల పరంగా వెళ్ళాలి మీరని. అప్పటికి 14,000 అయింది అక్కడే. ఒక టెస్ట్‌లకొకటి 14,000 అయింది. హ్మ్. ఇట్లా ఉంది అని చెప్పేసి సరిగ్గా పట్టించుకోకుండా నాకు వద్దు వెళ్దాం మనం అని ఎళ్ళొచ్చినాం. అక్కడ రిపోర్ట్‌లు ఇయ్యండి సార్ మాకంటే అమౌంట్ పెట్టినారు కాబట్టి మీ రిపోర్ట్‌లు మీకు ఇస్తామమ్మా ఆరోగ్యశ్రీ ఇయ్యమన్నారు సార్. కొన్ని ఆరోగ్యశ్రీ కింద ఇయ్యలేదు. కొన్ని చేశా గాని కొన్ని ఇవ్వలేదు నాకు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీరేం చెప్పదలుచుకున్నారు? ఏం అడగాలనుకుంటున్నారు గవర్నమెంట్‌కి? ఇప్పుడు జరిగినటువంటి తప్పిదానికి ఎవరు బాధ్యులనుకుంటున్నారు? ఎవరు బాధ్యులు సార్ ఇట్లా ఒమేగా వాళ్ళే ఇట్లా చేసి ట్రీట్మెంట్ అందిస్తే మేము లైఫ్ బాగుంటది. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి గదా! గవర్నమెంట్ ఆదుకుంటే మేము బాగుంటాం గదా సార్. అదేది కోరుకుంటున్నాను నేను. మీరు చెప్పండి. మీరు హాస్పిటల్‌కి వెళ్లారా? మీ నాన్న హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఏం జరిగిందమ్మా? ఆరోగ్యశ్రీ కింద చేశారా? రేషన్ కార్డ్ కింద చేశారా? ఆరోగ్యశ్రీ కిందనే ప్రాసెస్ అంతా జరుగుతుంది. తర్వాత మొన్నసారి ఒకటే మేలో అట్లా ఆరోగ్యశ్రీ కింద వెళ్దామని చెప్పి కీమోథెరపీకి మళ్ళీ వెళ్ళాము. వెళ్ళే లోపల వాళ్ళు ఇట్లా చనిపోయినాడు. ఈ పేషెంట్ లేడు. మేము ఈ కీమోథెరపీ ఇవ్వలేము. మీరు అమౌంట్ పరంగా పెట్టుకుంటారా అని అడిగారు వాళ్ళు. లేదు మేము ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది కదా! ఎందుకు మేము అమౌంట్ పరంగా ఇవ్వాలి? లేదు ఇవ్వలేము మేము. ఆరోగ్యశ్రీ ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ ఉండంగానే చనిపోయినారు మీరు ఎలా చెప్తారు? పేషెంట్ ఉన్నాడు కదా! ఇప్పుడు గాని పిలుచుకొచ్చాం కదా! మీ కళ్ళ ముందరే ఉన్నారు. మీరు చనిపోతారని ఎలా సార్ మా మమ్మీ వాదిచ్చింది. కానీ తను ఏం రిప్లై ఇవ్వడం లేదు సార్. ఎందుకు అట్లా ఆరోగ్యశ్రీ కింద అలా ఎంటర్ చేశారని అడిగితే ఏమంటున్నారు? తను చనిపోయినారు. మేము కాల్ చేసాము. మీరు థంబ్ ఎయలేదు అని అంటారు. కానీ వీళ్ళు వెళ్ళిన ప్రతిసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రీచార్జ్ అయినాక థంబ్ ఏసి వస్తున్నారు. హ్మ్. కానీ వాళ్ళు మాత్రం ఏమంటారు థంబ్ ఎయడం లేదు మీరు. మీరు హాస్పిటల్‌కే రావడం లేదు అని అంటారు వాళ్ళు. సరే ఇప్పుడు జరిగినటువంటి ఈ మిస్టేక్స్ మీద ఒమేగా హాస్పిటల్స్ యాజమాన్యానికి అడిగారా మీరు? అక్కడ అది అడిగాము అక్కడ. అడిగితే వాళ్ళు అలా చెప్పారు. మీరు ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్ళండి. ఆ లెటర్ తెస్తేనే నేను మళ్ళీ ఓపెన్ చేస్తా అన్నారు. అని ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్ళి లెటర్ తెచ్చాము. వాళ్ళకి పెట్టాము అనేసి 2 డేస్‌లో అప్డేట్ ఇస్తామన్నారు. ఇంతవరకు మాత్రం అప్డేట్ లేదు. మళ్ళీ 15 రోజుల తర్వాత ఎళ్ళాం. ఎళ్తే లేదు ఇలానే ఉంది అని చెప్పారు. అని మా మమ్మీ చాలా కండిషన్ సీరియస్‌గా ఉంది తనకు అని ఏదో దాని మీద ఆలోచించండి సార్ మాకు ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ ఇప్పుడని చెప్పాం. అని చెప్తే వాళ్ళు అప్పుడు ఆ రేషన్ కార్డ్ ఇవ్వండి. రేషన్ కార్డ్ మీద చేస్తానన్నారు. అని రేషన్ కార్డ్ ఇచ్చాం. రేషన్ కార్డ్ మీద ప్రాసెస్ అంతా చేశారు అప్పుడు. ఒమేగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ తిరుపతికెళ్లారు. అక్కడ ఏం జరిగింది? ఇక్కడ డెత్ అని వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ట్రీట్మెంట్ స్టాప్ చేసేసినారు. కానీ తనకు ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. తను తినడం తాగడం లేదు. 3, 4 రోజులు అయింది. చాలా ఇబ్బంది పడినాం. తన బాధ చూడలేక
వాళ్ళని వీళ్ళని కనుక్కొని మా గవర్నమెంట్ డాక్టర్ హెల్ప్ చేశాడు. ఇక్కడ తిరుపతికి వెళ్ళండి అమ్మా, అక్కడ ఉచిత ట్రీట్మెంట్ ఉంది, అక్కడ చేశారని చెప్పారు అని అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే వాళ్ళు ఓపెన్ చేసామమ్మా ఉచితంగానే, మీరేం టెన్షన్ పడొద్దండి అని చెప్పారు. అమౌంట్ పరంగా ఏం కాదు, ఉచితంగానే చేస్తామని చెప్పారు వాళ్ళు. అని ఉచితంగా చేపిద్దామని తన ఆరోగ్యశ్రీ కార్డు ఓపెన్ చేపించాను. చేసి తిను చనిపోయినారని వచ్చిందమ్మా, తిన మీద కాలేదు, మీ ఫ్యామిలీ వాళ్ళది ఎవరిదన్నా ఉందా అని అన్నారు. మేము ముగ్గురం ఉన్నాం, నలుగురం ఉన్నాం అని, వాళ్ళ పిల్లలది వాళ్ళు ఉంది, వాళ్ళ వైఫ్ ఉంది, దాని మీద చేస్తారా అంట, చేస్తామన్నారు అని మా మమ్మీ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చా. ఇస్తే వాళ్ళు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి మీ వాళ్ళు ఎంతమంది అమ్మ అని నేమ్స్ చదివారు, మా తమ్ముడిని నాది అందరివి. నేమ్స్ చదవగానే వీళ్ళంతా ఉన్నారమ్మా అని అడిగారు. అంటే ఉన్నారని చెప్పాం. కానీ మీరంతా చనిపోయినారని వస్తుందమ్మా, మీకు ఎవరికి ఎలిజిబిలిటీ లేదు, ఫర్దర్లో కూడా లేదు, ఇప్పుడు లేదు, మీకు ఆరోగ్యశ్రీ వర్తించదు, అమౌంట్ పరంగా చెప్పండి, మేము ఆపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తామన్నారు. మాతో అమౌంట్ లేక ఏం లేక రిటర్న్ వచ్చేసాము. ఇప్పుడు 3 months అయింది. తనకు ట్రీట్మెంట్ లేదు, మెడిసిన్స్ లేవు, ఏం లేవు, ఇంట్లో ఉన్నాము, ఏం అర్థం కాక. సరే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మాకు ఆరోగ్యశ్రీ పథకం అందాలి, మేము మా నాన్నకు ట్రీట్మెంట్ అందుకోవాలి, మెయిన్ అది ఫస్ట్ మాకు కావాల్సినది. గవర్నమెంట్ నుంచి సాయం కావాలా. ఇప్పుడు ప్రస్తుతానికి మేము అమౌంట్ పెట్టుకోవాలంటే కూడా మా దగ్గర ఏమీ లేదు. గవర్నమెంట్ పథకాలు అన్నీ మాకు కావాలి, గవర్నమెంట్ హెల్ప్ చేయాలి మాకు, మా నాన్నకు. తప్పనిసరిగా తన తండ్రి ఆరోగ్యం బాగుపడాలి అంటే వైద్య సేవలు అందాలి. వైద్య సేవలు అందాలంటే ఆరోగ్యశ్రీ యాక్టివేట్ కావాలి. ఆరోగ్యశ్రీ యాక్టివేట్ కావాలంటే కంపల్సరిగా జరిగినటువంటి టెక్నికల్ మిస్టేకా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ యాజమాన్యం హాస్పిటల్ యాజమాన్యం చేసిందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సిబ్బంది చేశారా అనేటువంటి దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తున్న క్రమంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కాస్ట్లీ మెడిసిన్ కాస్ట్లీకి సంబంధించినటువంటి ఏదైనా టెస్టులు ఉంటే మాత్రం బయటికి రాసి పంపిస్తా ఉన్నారు. తక్కువ ఖర్చుతో ఉన్నవి మాత్రమే ఆరోగ్యశ్రీ కింద చేశారు. అలా కూడా మేము ఆర్థికంగా నష్టపోయినామని చెప్పి బాధితులు చెప్తున్నటువంటి విషయం. ఏదేమైనా బెస్తా శ్రీనివాస్ సంబంధించినటువంటి ఆరోగ్యం మెరుగుపడాలంటే తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డు యాక్టివేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబానికి అండగా అది ఆరోగ్య భరోసా ఇచ్చేటువంటి కార్డు కాబట్టి మిగతా కుటుంబ సభ్యులు కూడా ఎలిజిబిలిటీ వచ్చేలాగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV, డోన్ నుండి.